దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాలపై డ్రోన్ దాడుల భయం నెలకొంది. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ నిరోధక వ్యవస్థల మోహరింపు ప్రారంభం కాగా డ్రోన్ దాడులపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. దాదాపు దేశవ్యాప్తంగా కూడా డ్రోన్ దాడులు జరగవచ్చు అన్నటువంటిది ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాలు అటు మనకు పాకిస్తాన్ బార్డరు, తర్వాత బంగ్లాదేశ్, ఇటు అంటే నేపాల్ సరిహద్దు ప్రాంతాలంతా కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు గుజరాత్, మనకు తమిళనాడు, ఇటు ఒరిస్సా ప్రాంతాలంతా కూడా చాలా కీలకంగా అంటే సైనిక పరమైనటువంటి ఎలాంటి వాటికైనా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. డ్రోన్ దాడులు దాదాపు మనకు ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులతో ఇటు భారత్పై చేసినటువంటి వాటిని అక్కడే భారత్ వారి గగనతలంలోనే వాటిని భూస్థాపితం చేసినటువంటిది కూడా చూసాం. ఇందులో భాగంగానే మరొకసారి పాకిస్తాన్ దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా డ్రోన్ దాడుల కొరకు ఇటు పాకిస్తాన్ పీఓకే బార్డర్ నుంచి, తర్వాత వివిధ ప్రాంతాల నుంచి ఇటు గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల నుంచి దాడి చేసేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే ఉంది. వాటిని మన భారత సైనికులు అంటే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాటిని అక్కడే భూస్థాపితము, వాటిని ధ్వంసం చేసేటటువంటిది కూడా సైనికులు చేస్తూనే ఉన్నారు. మరొకసారి ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనితో బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి త్రివిధ దళాధిపతుల అంటే సైనిక పరమైనటువంటి అధికారులను అలర్ట్ జారీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు సెంట్రల్ సిఐఎస్ఎఫ్, తర్వాత డిఆర్డిఓకు సంబంధించినటువంటిది, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇక్కడ ఏఏఐకి, తర్వాత బిఎస్ఎఫ్లకు సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అధికార బృందాన్ని కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించినటువంటి డ్రోన్లకు సంబంధించినటువంటి మరింత టెక్నాలజీ పెంచే విధంగా ఇటు తమిళనాడుకి సంబంధించినటువంటిది చిదంబరం పోర్టు, తమిళనాడులో ఉండేటటువంటి తూత్తుకుడిలో పోర్టు భద్రత కోసం కూడా ఇక్కడ దాదాపు 2026లో ఫిబ్రవరిలో ఒక అధునాతనమైనటువంటి డ్రోన్ నిరోధక పరమైనటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు మనకు ఒక నెల రోజుల నుంచి కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఒక్కసారిగా కూడా డ్రోన్ దాడులు జరగవచ్చు అన్నటువంటిది ఆ సమాచారంతో మరి చాలా కీలకంగా నిన్న కీలక సమావేశం కూడా జరిగింది. ఇందులో భాగంగానే అన్ని ప్రాంతాలలో ఉండేటటువంటి గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్, నేపాల్ బార్డరు, ఇటు మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల రక్షణ వ్యవస్థను మాత్రము సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా డ్రోన్లను కూడా జరిగినటువంటిది మనం చూసాము. మరొకసారి అలాంటిది కూడా ఎలాంటి దాడులకైనా కూడా సిద్ధంగా ఉండాలి అన్నది మాత్రం కేంద్రం ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా కూడా అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి అధికారులకు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కళ.